కూటమి పాలనలో ఎవరికి రక్షణ లేదని మరోసారి రుజువైంది. ఎంతటి నేరాలు చేసినా టీడీపీకి సంబంధించిన వారైతే చాలు ఈజీగా తప్పించుకోవచ్చని ఎప్పటికప్పుడు రుజువు చేస్తూనే ఉన్నారు. తాజాగా రాజమండ్రిలో ఫార్మసీ విద్యార్థి ఆత్మహత్య యత్నం ఘటనను తారుమారు చేసే ప్రయత్నం జరుగుతోంది. నిందితుడు టీడీపీ నేత బంధువు కావడంతోనే కేసును నీరుగార్చే ప్రయత్నం చేస్తారనే ఆరోపణలు వస్తున్నాయి. అసలు ఏం జరిగింది? ఈ స్టోరీ చూడండి. ఏపీలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తరువాత పచ్చ బ్యాచ్ దాడులు, దౌర్జన్యాలు, అరాచకాలకు అదుపు లేకుండా పోతోంది. రాజమండ్రిలో ఓ ఫార్మసీ విద్యార్థిని ఆత్మహత్యకు ప్రయత్నించి చావు బతుకుల మధ్య కొట్టుమిట్టాడుతోంది. విద్యార్థిని చికిత్స పొందుతున్న ఆస్పత్రి బొల్లినేని కిమ్స్ టీడీపీ నాయకుడిదే. ఆత్మహత్యకు కారణమైన కాలేజీలో పనిచేసే దీపక్ రాజమండ్రిలో టీడీపీ నేత బంధువే కావడంతో కేసును తారుమారు చేయడానికి, వాస్తవాలను కప్పిపుచ్చడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. విద్యార్థినికి వైద్యం చేస్తున్న డాక్టర్లు ఆమె పరిస్థితి గురించి కనీసం తల్లిదండ్రులకు కూడా తెలియజేయడం లేదు. దీంతో వారు తమ బిడ్డ కోసం కన్నీరు మున్నీరవుతున్నారు. ఫార్మసిస్ట్ అంజలి చికిత్స పొందుతున్న బొల్లినేని కిమ్స్ ఆస్పత్రి వ్యవహారంపై రాజమండ్రి మాజీ ఎంపీ, వైఎస్ఆర్సీపీ నేత భరత్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. విద్యార్థిని తల్లిదండ్రులతో కలిసి భరత్ మీడియాతో మాట్లాడారు. అంజలి తన ఆత్మహత్యకు సంబంధించిన పూర్తి వివరాలు సూసైడ్ నోట్లో వెల్లడించిందని ఆయన చెప్పారు. బొల్లినేని కిమ్స్, దీపక్ ట్రాక్ రికార్డ్ కూడా చాలా బ్యాడ్ గా ఉన్నాయన్నారు. అమ్మాయిని కొట్టిన ఫోటోలు కూడా త్వరలో విడుదల చేస్తామని చెప్పారు. ఈ వ్యవహారంలో ప్రభుత్వ వైఫల్యం కొట్టొచ్చినట్టు కనిపిస్తోందని, ఇష్యూని పక్కదారి పట్టించే ప్రయత్నం జరుగుతోందని విమర్శించారాయన. విద్యార్థిని అంజలి సూసైడ్ నోట్ దొరక్కపోతే కేసును మొత్తంగా తారుమారు చేసేవారని భరత్ చెప్పారు. ఆస్పత్రిలో సీసీ ఫుటేజ్ బయట పెట్టాలని, బాధితురాలికి పూర్తి న్యాయం జరిగే వరకు పోరాడతామని ఆయన హెచ్చరించారు. ఎఫ్ఐఆర్ డేట్ మార్చడం, అందులో యాజమాన్యం పేరు చేర్చకపోవడం అనుమానాలకు తావిస్తోందన్నారు. నిందితుడు దీపక్ మామ రాజమండ్రి టీడీపీ నేత కావడంతో పోలీసుల వైఖరి కూడా అనుమానాస్పదంగా మారిందన్నారు. ఆ అబ్బాయి ఆ రోజు సూసైడ్ చేసుకున్న రోజున రాత్రంతా ఆ రోజంతా కూడా అక్కడే హాస్పిటల్లో సాక్ష్యాలు తారుమారు చేయడానికి విశ్వ ప్రయత్నం చేశాడు. ఎప్పుడైతే ఆ సూసైడ్ నోట్ దొరికిందో అప్పటి నుంచి అబ్స్కాండ్ అయ్యాడు అని చెప్పేసి మరి చెప్తా ఉన్నారు. ఎవరైతే ఈ దీపక్ అనే వ్యక్తి ఉన్నాడో ఇతను తెలుగుదేశం పార్టీ వ్యక్తి అని, పిల్లనిచ్చిన మామ ఎవరైతే ఉన్నాడో అతను తెలుగుదేశం పార్టీ రాజమండ్రిలోనే క్రియాశీలక సభ్యుడని, ఒక నాయకుడని తెలిసింది. అంటే నేను ఒకటి అడుగుతా ఉన్నా, ఏదైతే గవర్నమెంట్ దీన్ని కప్పిపుచ్చే కార్యక్రమం చేస్తూ ఉన్నారా అని అడుగుతా ఉన్నా. కాలేజీలో ఏం జరిగిందో తెలియదని, మా పాప పడిపోయిందని చెబితే అప్పటికప్పుడు కాలేజీకి వచ్చామని, ఆస్పత్రిలో ఉందని చెప్పారని, 2 రోజుల తరువాత గాని పూర్తి విషయాలు తెలియలేదని విద్యార్థిని అంజలి తండ్రి చెప్పారు. మా పాపకు వచ్చిన పరిస్థితి ఎవరికీ రాకూడదని ఎంతో ఆవేదనతో అన్నారాయన. ఇదేదో స్లో పాజ్ అయినా అయి ఉంటుందని తెల్లారి చెప్పారండి. చెప్పాక 2 రోజుల తర్వాత ఇవన్నీ తెలిసాయి. మా పాపకే న్యాయం జరగాల. మా పాపకు జరిగిన పరిస్థితి ఎవరికీ జరగకూడదు. అసలు అక్కడ హాస్పిటల్లో ఏమి జరుగుతుంది వాళ్ళు ఏమి చెప్పడం లేదండి. అడిగితే ఇదిగో అదిగో అంటున్నారు, కానీ మెరుగైన వైద్యం చేస్తున్నాం అంటున్నారు. ఆడపిల్లలకు ఏమైనా జరిగితే సహించేది లేదని శపథాలు చేసిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సొంత జిల్లాలో ఇంతటి దారుణంగా జరిగినా ఎందుకు స్పందించడం లేదని రాజమండ్రి వాసులు ప్రశ్నిస్తున్నారు. ఈ వ్యవహారంలో అసలు ప్రభుత్వ తీరే అనుమానాస్పదంగా ఉందనే కామెంట్స్ వినిపిస్తున్నాయి.